సో ఒకసారి మళ్ళీ ఇంటర్వ్యూస్ దగ్గరికి వస్తే మీరు హీరోయిన్స్ అయితే చెప్పేశారు, హీరోస్లో అలాగా మీకు బాగా నచ్చిన ఇంటర్వ్యూ ఏది? హీరోస్లో బాగా నచ్చిన ఇంటర్వ్యూలు అంటే అన్నీ దాదాపు చాలా ఇంటర్వ్యూలు చేసాము, చాలామంది చేసాము. బాగా నచ్చిన ఇంటర్వ్యూ అంటూ ఏం ప్రత్యేకించి చేయలేదు. అంటే నీ క్వశ్చన్ నేను ఇంకో రకంగా చెప్తాను. మర్చిపోలేని సంఘటన ఒకటి. ఖుషి ఏదో 1 year ఫంక్షన్ ఏదో చేశారు ఏఎం రత్నం గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు, మేము కూడా వచ్చాం, యాంకరింగ్ చేసాం, అయిపోయింది. యాంకరింగ్ చేసి నేను మా కెమెరా యూనిట్ వాళ్ళతో మాట్లాడుతున్నా ఒక ఆయనకి వెళ్ళొచ్చి తట్టాడు. చూస్తే ఆయన పొలిటికల్ గెటప్లో ఖాదీ షర్ట్ అది వేసుకున్నాను. యాంకరింగ్ బాగా చేస్తావు బాబు, ఇది కామన్గా అంటుంటారు అందరూ, ఇప్పుడు కూడా అంటుంటారు ఎప్పుడైనా, బాగుంటుంది అని యాంకరింగ్ బాగా చేస్తాను, బాగా నవ్విస్తాం, బాగుంటుంది అని యాంకరింగ్. ఓకే, పట్టించుకోలేదు ఆయన పట్టించుకోలేదనే విషయం ఆయన గమనించాడు. ఆయన కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యినట్టుంది. మళ్ళీ పిలిచాడు, బాబు నీ యాంకరింగ్ బాగా చేస్తావు, నువ్వు తప్పకుండా పైకి వస్తావు. సరేనండి, మామూలు ఇక్కడ చూస్తూ మళ్ళీ నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా అంటే, అప్పుడు కంప్లీట్గా మరలే గుర్తుపట్టలేదు అంటే ఎవరు ఉండొచ్చు అని చూస్తే నేను పొలిటికల్ గెటప్లో పొలిటీషియన్ ఏదో అనుకున్నాను. లేదు సార్ గుర్తుపట్టలేదు మిమ్మల్ని, ఎవరండి మీరు, సారీ అని. దేశం అందరూ మా అబ్బాయిని లైక్ చేస్తారు, నేను లైక్ చేస్తానయ్యా అన్నాడు. నాకు అర్థం కాలేదు సార్ అంటే, చిరంజీవి వాళ్ళ ఫాదర్నయ్యా. కంగారు పడ్డా. చిరంజీవి వాళ్ళ ఫాదర్ అంటే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఫాదరు, ఆయన నన్ను పలకరిస్తున్నారని నేను ఆశ్చర్యపోయాను. సార్ సారీ సార్ మిమ్మల్ని గుర్తుపట్టలేదు, నేను క్షమించండి. పర్లేదు నువ్వు గుర్తుపట్టలేదు అన్న విషయం నాకు అప్పుడే అర్థమైపోయింది, అందుకే నువ్వు అట్లా బిహేవ్ చేసావు. అమ్మకు కూడా నువ్వు అంటే ఇష్టం, నీ ప్రోగ్రామ్ వచ్చిందంటే మేము అందరం మొత్తం ఫ్యామిలీ అందరూ కూర్చొని చూస్తామని చెప్పి అమ్మ అని చూపించారు. అంటే చిరంజీవి వాళ్ళ మదర్ గారు. ఆవిడ నన్ను చూస్తూ నవ్వుతున్నారు, నమస్కారం అమ్మా, నమస్కారం. వాళ్ళందరూ నా ప్రోగ్రామ్ చూస్తారంట, అప్పట్లో చూసేవారంట. నా ప్రోగ్రామ్ వస్తే మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేవారంట. సో ఇది మర్చిపోలేని సంఘటన. వాళ్ళ ఫాదర్నే నన్ను పలకరించడం, తప్పకుండా మంచి ఆర్టిస్ట్ అవుతాయని చెప్పి బ్లెస్ చేస్తారాయన. ఇదొకటి మంచి ఇన్సిడెంట్ ఇది. ఇంకో మంచి ఏదో ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకసారి షూటింగ్ వెళ్ళాం ఖమ్మంలో షూటింగ్ వెళ్తే, ఆ షూటింగ్లో నా పాత్ర ఏంటంటే, ఊర్లో ఉంటాను, హీరోయిన్ ఫ్రెండ్స్ విదేశాల నుంచి వస్తారు, వాళ్ళకి ఆ ఊరు చూపించాలి. ఇది నా క్యారెక్టర్. హీరోయిన్ మేఘాశ్రీ అని చెప్పి కన్నడ యాక్టర్, తన ఫ్రెండ్స్ 4-5 ఫ్రెండ్స్ అందరూ కలిసి ఊరు చూపిస్తుంటారు. ఇది ఊరమ్మ, ఇది పాఠశాల, ఇది స్కూలు, అది చెరువు అంటే పోయి అందరు చెరువులు దిగి నీళ్ళందరూ చల్లుకుంటూ ఉంటారు సరదాగా. నా పైన కూడా చల్లారు, నా బట్టలు అన్నీ తడిసిపోయాయి. ఓకే, అయిపోయింది, షూటింగ్ అయిపోయి సాయంత్రం వెళ్ళేసరికి పోయి పడుకోవాలి, అంతే కదా. ఎవరికి వాళ్ళకి రూమ్లు ఇచ్చేసారు. నేను అదే డ్రెస్తో బాగా అలసిపోయి ఉన్నాను. అట్లనే పంచ కట్టుకొని కుర్తా వేసుకున్నాం, పచ్చిగా ఉంది, అట్లాగే పడుకున్నాం. నా పక్కన నా రూమ్లో ఇంకో డీవీ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. వాడు ఏమన్నాడంటే, వాడికి షూటింగ్ పిలిచారు మళ్ళీ షార్ట్ అన్నా, నేను వెళ్తున్నాను, ఒక పని చేస్తాను, బయటికి తాళం వేసుకొని వెళ్తాను, మళ్ళీ మీకు లేపడం ఎందుకు, మీరు అలసిపోయారు కదా, నేను తాళం వేసుకొని వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చి తాళం తీసుకొని నేను పడుకుంటాను. ఓకేనా, నాకు కూడా బయట ఏం పని లేదు, వెళ్ళిపోయినా. అటు తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. బయట పడుకునేసరికి మధ్యరాత్రి 12 గంటకి కాలు ఇటు వణుకుతుంది. ఏమైందని ఆ కాలు వణుకడానికి ఇంత మెలకు వచ్చి చూస్తే కాలు వణుకుతుంది. పట్టుకొని మళ్ళీ పడుకుని మళ్ళీ కోసం మళ్ళీ మొత్తం బాడీ అంతా వణుకుతుంది. ఏమిటంటే పొద్దునంతా చెరువులో తరిసాం కదా, ఆ తడిసిన బట్టలతోనే పడుకోవడం వల్ల చలి వచ్చేసింది. ఇప్పుడు ఏమిటి, ఆ మొత్తం హోటల్ అది కాంప్లెక్స్ అంతా నేను ఒక్కనే ఉన్నా, దుప్పట్లు లేవు, ప్యాంట్ షర్ట్లు అక్కడ దూరం ఉన్నాయి, ఈ బెడ్ నుంచి దూరం, అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను. ఇవి తీసి చేంజ్ చేసుకుందామంటే వెళ్ళలేకపోతున్నాను. కిటికీలోంచి చూద్దామంటే కిటికీలోంచి అక్కడ దూరంగా షూటింగ్ జరుగుతున్న అక్కడ గుంపు అంతా, మొత్తం బిల్డింగ్ ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నా ఆ బిల్డింగ్లో. ఒక్క 45 minutes నరకం అనిపించిన. ఆ చలికి, ఆ వణకడం, షివరింగు పోయి మళ్ళీ నాకునే లేచి నాకేం అవుతలేదు, నాకునే చెప్పేసుకొని వెళ్ళి మళ్ళీ ఆ పాయింట్ మీద పాయింట్ వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ షెట్ మీద షెట్ వేసేసుకొని మొత్తం ముదురుకొని పడుకున్నాను. ఈలోపు వాడు వచ్చాడు 2 గంటలకి. వచ్చేసరికి ఇది సీను. అరే మరి ఎవరిని పిలుస్తాను, గట్టిగా అరిచినా కూడా ఎవరు వినబడరు, నేను ఒక్కనే ఉన్నాను. అది మర్చిపోని సంఘటన. మళ్ళీ 2 గంటలకు, ఆ రోజు రాత్రి 2-3 గంటలకు నాకు షాట్ వచ్చింది. నిండు దుప్పటి కప్పుకొని బయటికి వెళ్ళా, బాగా చలి పెడుతుంది.
ఆ ఊరోడు ఎవడో వస్తూ నన్ను చూసి గుర్తుపెట్టి అన్న మీరు అంటే నాకు బాగా ఇష్టం మీ యాక్టింగ్ అంటే అవునా ఏంటి చలి పెడుతుందంటే అవును మీరు ఉండండి నేను ఇప్పుడే దుప్పటి తీసుకొని వస్తానంటే వాడు వెళ్ళి వాడికి దుప్పటి షాప్ బ్లాంకెట్లు అవన్నీ షాప్ ఉంటే షర్టర్ లేపి కొత్తది బ్లాంకెట్ తెచ్చి ఇచ్చాడు. సరే అది కప్పుకొని కూర్చున్నాం. ఇక నా షార్ట్ వచ్చేసరికి నేను వెళ్ళిపోయాను. షార్ట్లోకి వెళ్ళిపోయాక ఇది అంతా మర్చిపోయా, చలిగిలి అంతా మర్చిపోయా. చలి ఎంత పోయింది, చెమటలు వస్తున్నాయి. అంటే చలి గురించి కాన్సెప్ట్ మర్చిపోయాను. చలి పడుతుంది నాకు చలి వేసింది అంతా ఏం లేదు. షార్ట్లోకి వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోయాను దాంట్లో. అంటే ఎవడైనా ఇన్వాల్వ్ అయిపోతాడు ఆ షార్ట్లో, ఎందుకంటే యాక్టింగ్ చేయాలి కదా. ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయాక మొత్తం మర్చిపోయాను. అదే ఒకటి మర్చిపోలేని సంఘటన ఈ రెండు లైఫ్లో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.